Good morning, all of you. This is my third year, sixth semester నుండి sixth semester, third year, sixth sem. దీనిలో మనం ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ మెడికల్ కెమిస్ట్రీ శాస్త్రము. దీనిలో బిఫోర్ క్లాస్లో మనం దేని గురించి మాట్లాడుకున్నామంటే ఫార్మకోకైనెటిక్స్ దానిలో మనం ఔషధము శరీరంలోనికి ఏ విధంగా శోషింపబడినటువంటి ఔషధము ఏ విధంగా పంపిణీ జరుగుతుంది, పంపిణీ జరిగినటువంటి ఔషధము ఏ విధంగా మనకు జీవన క్రియలో మెటబాలైజేషన్ జరుగుతుందో మనం నిన్నటి క్లాసులో చూసుకున్నాం. అయితే మనకి జీవన క్రియల్లో పాల్గొన్నటువంటి ఈ ఔషధము మరలా ఏ విధంగా విసర్జింపబడుతున్నదో చూసేదే ఈ 4వ పాయింట్. ఏమిటంటే 4th పాయింట్ వచ్చి మనకి ఔషధ విసర్జనము, అంటే డ్రగ్ ఎక్స్ప్రెషన్, ఔషధ విసర్జనము. ఔషధ విసర్జనము ఔషధ విసర్జనం అంటే ఇక్కడ ఔషధ సేవనము జరిగిన తర్వాత, అంటే ఔషధాన్ని సేవించిన తర్వాత శరీరంలో శోషించబడి, మనం ఔషధాన్ని ఇలా తీసుకున్న తర్వాత అది శరీరంలో మొదటిగా ఏమవుతుందంటే శరీరంలో శోషించబడుతుంది. శరీరంలో శోషించబడి తర్వాత పంపిణీ జరిగి అటు పిమ్మట జీవన క్రియలకు గురి కాబడి వ్యాధిపై ప్రభావం చూపిన తరువాత తొలగింపబడు ప్రక్రియనే ఔషధ విసర్జన అంటారు. వ్యాధిపై ప్రభావం చూపిన తర్వాత తొలగింపబడు ప్రక్రియ. ఔషధ విసర్జన అనేది మనం ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, మనం ఔషధాన్ని సేవించిన తర్వాత, ఔషధ సేవనం జరిగిన తర్వాత శరీరంలోనికి శోషించబడి ఫస్ట్ ఏం జరుగుతుంది, అబ్జార్ప్షన్ జరుగుతుంది. తర్వాత డిస్ట్రిబ్యూషన్ జరిగి దాని తర్వాత జీవన క్రియలకు గురి కాబడి అంటే మన బాడీ మీద ప్రభావం చూపి వ్యాధిపై ప్రభావం చూపిన తరువాత శరీరం నుండి తొలగించబడేటువంటి ప్రక్రియనే ఔషధ విసర్జన లేదా డ్రగ్ ఎక్స్ప్రెషన్ అని అంటారు. అయితే దీనిలో మనకి ఔషధము మరియు ఔషధ జీవన క్రియ ఉత్పన్నాలు విసర్జింపబడు మార్గాలు ఈ క్రింద ఈ విధంగా ఉంటాయి అంటున్నాడు. అంటే ఔషధము మరియు ఔషధ జీవన క్రియ ఉత్పన్నాలు, ఔషధం మరియు
ఔషధము మరియు ఔషధ జీవనక్రియ ఉత్పన్నాలు విసర్జింపబడు మార్గాలు కనుక మనం చూసుకున్నట్లయితే ఔషధము మరియు అవి విసర్జింపబడు మార్గాలు కనుక మనం చూస్తే మొదటిది మూత్రపిండాల ద్వారా. మూత్రపిండాల ద్వారా మూత్రపిండాల ద్వారా ఏ విధంగా విసర్జన జరుగుతుందో చూస్తే తక్కువ అణుభారం కలిగినటువంటి ఔషధాలు ఏమిటవి? తక్కువ అణుభారం కలిగినటువంటి ఔషధాలు మరియు ఔషధ ఉత్పన్నాలు నీటిలో కరిగే స్వభావము కలిగి ఉండటం వలన సాధారణంగా మూత్రపిండాల ద్వారా మూత్రంతో విసర్జింపబడుతుంది. ఇక్కడ మూత్రంతో విసర్జింపబడడానికి కారణం ఏమిటని మనం చూసినప్పుడు ఏమవుతుందంటే తక్కువ అణుభారం కలిగినటువంటి ఔషధాలు మరియు ఔషధ ఉత్పన్నాలు అనేవి నీటిలో కరిగే స్వభావాన్ని కలిగి ఉండటం వలన మూత్రపిండాల ద్వారా మరియు మూత్రం ద్వారా మనకి ఔషధం అనేది విసర్జించబడుతుంది. మూత్రపిండాల ద్వారా మరియు మూత్రం ద్వారా ఔషధం అనేది విసర్జింపబడుతుంది. ఏమవుతుంది ఇక్కడ? తక్కువ అణుభారము మరియు నీటిలో కరిగే స్వభావము. 2 పాయింట్లు ఇక్కడ ఉన్నాయండి. తక్కువ అణుభారము మరియు నీటిలో కరిగే స్వభావము. తక్కువ అణుభారము మరియు నీటిలో కరిగేటువంటి స్వభావము కలిగి ఉన్నటువంటి ఔషధాలు మనకి మూత్రము ద్వారా మరియు అదేవిధంగా మూత్రపిండాల ద్వారా మరియు మూత్రంతో విసర్జింపబడడం అనేది జరుగుతుంది. ఓకే, రైట్. నెక్స్ట్ రెండవది కాలేయము ద్వారా. కాలేయం ద్వారా కాలేయం ద్వారా కనుక మనం చూస్తే అధిక అణుభారం కలిగినటువంటి ఔషధాలు. మూత్రపిండాల ద్వారానేమో తక్కువ అణుభారం కలిగినటువంటి ఔషధాలు, కాలేయం ద్వారా అధిక అణుభారం కలిగినటువంటి ఔషధాలు. రైట్. అధిక అణుభారం కలిగినటువంటి ఔషధాలు కాలేయం ద్వారా రక్తంలోనికి చేరి, కాలేయం ద్వారా అంటే ఎక్కువ అణుభారం కలిగినటువంటి ఔషధాలు ఇందులోకి వస్తాయంట. కాలేయం ద్వారా రక్తంలోనికి చేరి జీవన క్రియలకు గురి కాబడిన తరువాత మల రూపంలో విసర్జింపబడుతుంది. రైట్. ఇది కనుక మనం చూస్తే అధిక అణుభారం కలిగినటువంటి ఔషధాలు కాలేయంలోనికి చేరి, కాలేయం నుండి రక్తంలోనికి చేరి, రక్తంలో జీవన క్రియలు జరిగిన తర్వాత మల రూపంలో విసర్జించబడతాయి. ఇక్కడ మల రూపంలో విసర్జించబడతాయి. ఇవి కాలేయం ద్వారా మనకి జరిగేటువంటి చర్యలు. ఓకే. మూడవది ఊపిరితిత్తుల ద్వారా.
ఊపిరితిత్తుల ద్వారా ఇందులో మనం చూస్తే అధిక బాష్పశీలత కలిగినటువంటి ఔషధాలు ఇప్పుడు ఏమంటారు అధిక బాష్పశీలి ఔషధాలు అధిక బాష్పశీలి ఔషధాలు మరియు వాటి యొక్క జీవనక్రియ ఉత్పన్నాలు అధిక బాష్పశీల ఔషధాలు మరియు అధిక బాష్పశీలత కలిగినటువంటి ఔషధాలు మరియు వాటి యొక్క జీవనక్రియ ఉత్పన్నాలు బాష్ప రూపంలో ఊపిరితిత్తుల ద్వారా బాష్ప రూపంలో ఊపిరితిత్తుల ద్వారా విసర్జింపబడతాయి. ఊపిరితిత్తుల్లో బాష్ప రూపంలో విసర్జింపబడడం అనేది జరుగుతుంది. అధిక బాష్పశీలత కలిగినటువంటి ఔషధాలు అనేవి ఏ విధంగా వస్తాయంటే వాటి జీవక్రియ ఉత్పన్నాలు మరియు బాష్ప రూపంలో ఊపిరితిత్తుల ద్వారా విసర్జింపబడడం అనేది జరుగుతుంది. లాస్ట్గా చర్మం ద్వారా చివరిదిగా చర్మము ద్వారా చర్మము ద్వారా కనుక మనం చూస్తే లెడ్ మరియు ఆర్సెనిక్ మొదలగు మూలక సంబంధమైనటువంటి విష పదార్థాలు లెడ్ మరియు యార్సెనిక్ వంటి మూలక సంబంధమైనటువంటి విష పదార్థాలు మూలక సంబంధమైన విష పదార్థాలు చర్మము ద్వారా స్వేదన రూపంలో విసర్జింపబడతాయి. అంటే ఇక్కడ ఏమంటాడంటే మనకి చర్మము ద్వారా లెడ్ గామా ఆర్సెనిక్ వంటి మూలక సంబంధమైనటువంటి విష పదార్థాలు ఏవైనా కనుక ఉన్నట్లయితే అవి చర్మము ద్వారా స్వేదన రూపంలో మనకి విసర్జింపబడతాయి. విసర్జింపబడడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఔషధ విసర్జనం అనేది మూత్రపిండాల ద్వారా జరుగుతుంది. అదేవిధంగా కాలేయము ద్వారాను, ఊపిరితిత్తుల ద్వారాను, చర్మము ద్వారా ఈ ఔషధ విసర్జనం అనేది జరుగుతుంది. ఔషధము మన శరీరంలోకి ప్రవేశించిన పిదప శోషణము జరిగి అటు తర్వాత పంపిణీ, తరువాత జీవనక్రియలు జరిగిన తర్వాత మనకి వ్యాధిపై ప్రభావం చూపిన తరువాత మనకి ఔషధం అనేది ఈ రూపాలలో మనకు విడుదలవడం అనేది జరుగుతుంది. ఊపిరితిత్తుల ద్వారా, మూత్రపిండాల ద్వారా, కాలేయం ద్వారా, చర్మం ద్వారా మనకి బయటకు రావడం అనేది జరుగుతుంది. దీనినే మనకి ఔషధ విసర్జనం అని అంటారు. ఈ ఔషధ విసర్జనము మనకి లాస్ట్ పాయింట్గా మనం ఫార్మకోకైనెటిక్స్లో మనం మాట్లాడుకుంటాం. ఫార్మకోకైనెటిక్స్లో లాస్ట్ పాయింట్ అంటే దీంట్లో మనం చూసేటువంటి పాయింట్లు అబ్జార్ప్షన్, డిస్ట్రిబ్యూషన్,
అబ్జార్ప్షన్, డిస్ట్రిబ్యూషన్. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చి మెటబాలిజం, ఎక్స్ప్రెషన్. రైట్. పదార్థము ఔషధము శరీరంలోనికి ప్రవేశించిన తర్వాత మొదట శోషణం జరుగుతుంది, తర్వాత పంపిణీ జరుగుతుంది. శ్వాసనము పంపిణీ జరిగినటువంటి ఔషధము జీవనక్రియలు జరిగి వ్యాధిపై ప్రభావం చూపిన తరువాత ఆ ఔషధాలు అనేవి విసర్జన రూపంలో బయటకు విసర్జింపబడతాయి. దాన్నే ఏడిఎంఈ అంటారు. ఏమనే? ఏడిఎంఈ. ఓకే, రైట్. అయితే దీనిలో మనకు ఈ ఫార్మకోకైనెటిక్స్లో మూత్రం యొక్క శోషణము, ఔషధం యొక్క శోషణము, ఔషధం యొక్క పంపిణీ, ఔషధం యొక్క జీవన క్రియలు, ఔషధం యొక్క విసర్జన, ఈ 4 అంశాలను మనం కూలంకషంగా నేర్చుకున్నప్పుడు మనం దీని నుంచి ఎస్ఏ అనేది ఈజీగా రాయొచ్చు. అయితే దీనిలో మనకి ఉదాహరణ కనుక చూసినట్లయితే, కొన్ని ఉదాహరణ కనుక మనం చూస్తే చూడండి, ఎగ్జాంపుల్స్ చూద్దాం. రైట్. ఎగ్జాంపుల్ చూస్తే యాస్పిరిన్ కనుక మనం చూసినప్పుడు దాని యొక్క రసాయన నామం కనుక చూసుకుంటే రసాయన నామము, కెమికల్ చూసుకుంటే దానికి ఎసిటైల్ సాలిసిలిక్ ఆమ్లము, ఎసిటైల్ సాలిసిలిక్ ఆమ్లము. ఎసిటైల్ సాలిసిలిక్ ఆమ్లము. నెక్స్ట్ నిర్మాణం కనుక చూస్తే స్ట్రక్చర్, దాని యొక్క స్ట్రక్చర్ చూస్తే OCOCH3 COOH, OCOCH3 COOH. ఔషధ గుణము మనం చూసుకుంటే ఔషధ గుణము తలనొప్పికి మరియు జ్వరానికి, హెడేక్ అండ్ ఫీవర్. ఔషధ గుణం ఏంటంటే దీనికి తలనొప్పి మరియు జ్వరానికి ఇది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ స్వేదనము, దీన్ని ఏ విధంగా సేవించాలి అంటే నోటి ద్వారా బిళ్ళల రూపంలో, దీన్ని ఎలా వేసుకుంటాం మనం? నోటి ద్వారా మనం టాబ్లెట్ రూపంలో వేసుకుంటాం. అయితే దీని యొక్క శోషణము చూస్తే, నోటి ద్వారా టాబ్లెట్ రూపంలో వేసుకుంటాం. శోషణం కనుక చూస్తే ఆమ్ల స్వభావం గల కలిగినటువంటి ఔషధం కనుక, అంటే ఆమ్ల స్వభావం కలిగింది కాబట్టి మనం దీన్ని ఏ విధంగా శోషించుకుంటుంది? జీర్ణాశయం నుండి శోషించబడుతుంది. జీర్ణాశయము ఆమ్ల స్వభావం కలిగినది కనుక జీర్ణాశయం నుండి శోషించబడుతుంది. పంపిణీ
దీని యొక్క పంపిణీ కనుక చూస్తే పంపిణీ శోషించబడిన పిదప శరీరం అంతటా వ్యాపిస్తుంది. శోషించుకున్న తర్వాత శరీరం అంతటా వ్యాపిస్తున్నది. శరీరం అంతటా వ్యాపిస్తున్నది. తరువాత జీవన క్రియ. జీవన క్రియ జీవన క్రియ జీవన క్రియ కనుక మనం చూస్తున్నప్పుడు కాలేయంలో జీవన క్రియకు గురికాబడి జీవన క్రియ అనేది కాలేయంలో జీవన క్రియ జరుగుతుంది. కాలేయంలో జరిగి మనకి ఏ విధంగా రిలీజ్ అవ్వబడుతుందంటే ఇది గ్లూకోరోనిక్ ఆమ్లము. గ్లూకోరోనిక్ ఆమ్లము గ్లూకోరోనిక్ ఆమ్లంగా ఇది మనకు ఉత్పన్నంగా మారుతుంది. జీవన క్రియలు ఎలా మారుతుందంటే ఇది కాలేయంలో జీవన క్రియకు గురి కాబడి గ్లూకోరోనిక్ ఆమ్లముగా మారుతుంది, లేదా గ్లూకోరోనిక్ ఉత్పన్నముగా ఇది మారుతుంది. చివరిగా విసర్జన. ఇది యొక్క విసర్జన మనం చూస్తే విసర్జనలో మూత్రపిండాల వలన లేదా మూత్రం ద్వారా విసర్జింపబడుతుంది. మూత్రం ద్వారా ఇది విసర్జింపబడుతుంది. మూత్రం ద్వారా విసర్జింపబడుతుంది. మూత్రం ద్వారా విసర్జింపబడుతున్నది. అయితే దీనిలో శోషణము ఆమ్ల స్వభావం యొక్క జీర్ణాశయం నుండి, పంపిణీ శరీరం అంతటా, జీవన క్రియ కాలేయంలో గ్లూకోరోనిక్ ఆమ్లంగా మార్పు చెందడం లేదా ఉత్పత్తి చెందడము, విసర్జన అనేది మూత్రము ద్వారా విసర్జింపబడుతుంది. మూత్రము ద్వారా విసర్జింపబడుతున్నది. ఓకే, ఇది మొదటి ఎగ్జాంపుల్. ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్. ఏమిటది? యాస్పిరిన్ తీసుకుంటే మనకు ఈ విధంగా జరుగుతుంది. నెక్స్ట్ రెండవది వచ్చి డైక్లోఫినాక్ సోడియం. డైక్లోఫినాక్ సోడియం డైక్లోఫినాక్ సోడియం. దీని కనుక మనం చూసుకుంటే దీని యొక్క రసాయన నామం డైక్లోఫినాక్ సోడియం యొక్క రసాయన నామం వచ్చి 2,6 డైక్లోరోఫినైల్ ఎమైన్. 2,6 డైక్లోరోఫినైల్ ఎమైన్. డైక్లోరోఫినైల్ ఎమైన్ దాని యొక్క స్ట్రక్చర్ నిర్మాణాలను మనం చూస్తే నిర్మాణం తీసుకుంటే ఇది దాని యొక్క స్ట్రక్చర్ ఏమిటది? 2,6 డైక్లోరో 1 2 3 4 5 6 2,6 డైక్లోరో ఫినైల్
ఫినైల్ ఎమైన్ డైక్లోరో 2,6 డైక్లోరో ఫినైల్ ఎమైన్ రైట్. అది దాని యొక్క దీన్నే చూడండి. దీని యొక్క పూర్తి పేరు, పూర్తి స్ట్రక్చర్ కానీ పూర్తి నేమ్ కనుక మీరు రాసుకుంటే ఇక్కడ రాస్తున్నాం చూడండి. సోడియం 2,6 డైక్లోరో ఫినైల్ 2,6 డైక్లోరో ఫినైల్ సోడియం 2 ఫినైల్ ఎమైన్. ఈ సోడియం 2 ఫినైల్ ఎసిటేట్, సోడియం 2 ఫినైల్ ఎసిటేట్. దాన్నే డైక్లోఫినాక్ సోడియం అని అంటారు రైట్. దీని యొక్క ఔషధ గుణము కనుక చూస్తే, ఔషధ గుణము, దీని యొక్క ఔషధ గుణము, దీని యొక్క ఔషధ గుణము కీళ్ళ నొప్పి, పంటి నొప్పి, నడుము నొప్పి, కీళ్ళ నొప్పి, పంటి నొప్పి మరియు నడుము నొప్పులకు పనిచేస్తుంది. ఇది నడుము నొప్పులకు ఇది పనిచేస్తుంది. సేవనము మాత్రల రూపంలోనే సేవిస్తారు. సేవనం ఎలా ఉంటుందంటే మాత్ర రూపంలో, సేవనం అనేది దీన్ని మాత్ర రూపంలోనే సేవిస్తారు. దీని యొక్క శోషణం తర్వాత, సేవనం తర్వాత దీని యొక్క శోషణము జీర్ణకోశము మరియు ప్రేవులలో శోషణం చెందుతుంది. మరియు ప్రేవులలో, జీర్ణకోశం మరియు ప్రేవులలో శోషణం చెందుతుంది. అదేవిధంగా పంపిణీ కనుక చూసుకుంటే శోషణం చెందిన పిమ్మట శరీరం అంతటా పంపిణీ జరుగుతుంది. పంపిణీ అనేది శరీరం అంతటా పంపిణీ జరుగును. శరీరం అంతటా పంపిణీ జరుగుతుంది. అదేవిధంగా దీని తర్వాత జీవన క్రియ కనుక మనం చూసుకుంటే, జీవన క్రియలో మనకి ఏ విధంగా జీవన క్రియ జరుగుతుందంటే, కాలేయంలో ఆక్సీకరణం చెంది, కాలేయంలో ఆక్సీకరణం చెందిది ఏమన్నా ఎక్కడ జరుగుతుంది? కాలేయంలో జరుగుతుంది. ఆక్సీకరణం ఎలా జరుగుతుందంటే, ఆక్సీకరణం హైడ్రాక్సీ డైక్లోఫినాక్, హైడ్రాక్సీ డైక్లోఫినాక్, హైడ్రాక్సీ డైక్లోఫినాక్ ఆక్సీకరణం చెందుతుంది. డైక్లోఫినాక్ సోడియం. ఇందులో జీవన క్రియలో విసర్జన కనుక మనం చూస్తే మూత్రపిండాల ద్వారా మూత్రంతో విసర్జింపబడుతుంది. విసర్జన మూత్రపిండాల ద్వారా మూత్రంతో విసర్జింపబడుతుంది. దీన్ని మనం ఒకసారి చూస్తే డైక్లోఫినాక్ సోడియం అనేది శోషణం అనేది జీర్ణకోశము మరియు ప్రేవులలో శోషణం చెందుతుంది. అదేవిధంగా దీని యొక్క పంపిణీ కనుక చూసుకుంటే శరీరం అంతటా దీని యొక్క పంపిణీ జరుగుతుంది. అయితే జీవన క్రియలు కాలేయంలో హైడ్రాక్సీ డైక్లోఫినాక్ గా ఆక్సీకరణం చెందుతుంది. ఏది? డైక్లోఫినాక్ సోడియం అనేది హైడ్రాక్సీ డైక్లోఫినాక్ గా మనకి ఆక్సీకరణం చెందుతుంది. విసర్జన కనుక మనం చూసుకుంటే మూత్రపిండాలలో మూత్ర రూపంలో విసర్జింపబడుతుంది. మూత్రపిండాలలో ఇది మూత్ర రూపంలో విసర్జింపబడుతుంది. దీని యొక్క ఔషధ గుణం కనుక మనం చూస్తే కీళ్ళు, పంటి నొప్పులు మరియు
నడుము నొప్పులు వంటి వాటికి ఇది మనం తగ్గించడం కోసం ఇది ఉపయోగపడుతుంది. వాటి నివారణగా దీనిని వాడతారు. సేవనము అంటే దీన్ని ఏ విధంగా సేవిస్తారు అని మనం మాట్లాడుకుంటే మాత్రల రూపంలో, టాబ్లెట్ల రూపంలో దీనిని తీసుకోవడం, నోటి ద్వారా తీసుకోవడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మనకి ఔషధగత శాస్త్రానికి 2 ఉదాహరణలుగా తీసుకుని మనం దీన్ని వివరించడం అనేది జరిగింది. అయితే మనం తీసుకున్నటువంటి ఔషధము, మనం ఏ ఔషధాన్ని అయితే తీసుకుంటామో ఆ ఔషధము శరీరంలోనికి వెళ్ళిన తర్వాత శోషణం చెందుతుంది. అదేవిధంగా పంపిణీ జరుగుతుంది. పంపిణీ జరిగిన తర్వాత జీవక్రియలకు లోను కాబడి అది శరీరముపై ప్రభావాన్ని చూపి వ్యాధిని తగ్గించిన తర్వాత చివరిగా అది విసర్జింపబడుతుంది. వ్యాధి తగ్గించిన తర్వాత అది విసర్జింపబడడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మనం జీవన క్రియలు మరియు శోషణము, అదేవిధంగా పంపిణీ, విసర్జన ఈ 4 అంశాలను మనం శరీరంలోనికి లేదంటే మనం తీసుకునేటువంటి ఔషధాలు ఈ 4 క్రియలను ఏ విధంగా పాటిస్తున్నాయి, అదేవిధంగా ఈ క్రియలు అనేవి మన శరీరంలో ఏ విధంగా జరుగుతున్నాయి అనేది మనం దీనిలో చూడడం అనేది జరిగింది. ఓకే, ఇది ఫార్మకోకైనెటిక్ యొక్క ఉదాహరణలు. ఇంకా నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మనం మాట్లాడుకోవచ్చు. మనకి ఈ 2 ఎగ్జాంపుల్స్ మీరు నేర్చుకున్నట్లయితే సరిపోతుంది. ఎగ్జాంపుల్గా వాడు మిమ్మల్ని 5 మార్క్స్కి అడిగేటట్లయితే ఏదో ఒక ఉదాహరణ అడుగుతాడు. ఎస్ఐకి అడిగినట్లయితే దీని అంతటినీ కూడా కలిపి అడగడం అనేది జరుగుతుంది. కాబట్టి దీని అంతటినీ కూడా మీరు పూర్తిగా చదవాలి. ఓకే, రిమైనింగ్ నెక్స్ట్ క్లాస్లో మనం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.